మన దేశంలో అధికారికంగా జాతీయ పతాకం తయారు చేసే ఏకైక సంస్థ ఏమిటో మీకు తెలుసా? అదే కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగ సంఘ్. ఈ కర్ణాటక గ్రామోద్యోగ సంఘ్ 1957లో కర్ణాటక రాష్ట్రంలో దర్జీపేటలో స్వాతంత్ర సమరయోధులతో ప్రారంభమైంది. భారత ప్రభుత్వ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS నుండి అనుమతి పొందిన ఏకైక సంస్థ. ఇక్కడ జెండా తయారీ కోసం 100% పత్తి లేదా ఖాదీ పట్టును చేతితో నేస్తారు. ఆకుపచ్చ, తెలుపు, కాషాయ రంగులు సరైన నిష్పత్తిలో ఉండేటట్లు చూసుకుని 24 స్పోక్స్ ఉన్న అశోక చక్రాన్ని మధ్యలో నీలిరంగుతో ముద్రిస్తారు. ఇక్కడ ఎక్కువ శాతం పనులు యంత్రాల సహాయం లేకుండా చేతితోనే మహిళలు చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి అన్ని రాష్ట్రాలకు జెండాలను సరఫరా చేయడం జరుగుతుంది. ఈ సంస్థ ద్వారా వేలాది మంది మహిళలు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం మనం ప్లాస్టిక్ మరియు ఇతర మెటీరియల్స్తో తయారు చేసిన జెండాలు ఉపయోగించడం వలన ఈ సంస్థ ఉపాధి తగ్గడంతో పాటు పర్యావరణ కాలుష్యానికి కారకులం అవుతున్నాం. హర్ ఘర్ తిరంగ్లో భాగంగా మనమందరం మన ఇళ్లపై పత్తి లేదా ఖాదీతో తయారు చేసిన జెండాలను ఎగురవేద్దాం. మన జాతీయ జెండాను గౌరవిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. మన జెండా మన గర్వం, మన ఆత్మవిశ్వాసం. జై హింద్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.